వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ యువగల యాత్ర అటర్ ఫ్లాప్. రాజకీయ లబ్ధి కోసమే యాత్ర చేశారన్న పేర్ని. హైదరాబాద్ క్రైమ్ రిపోర్ట్ విడుదల. నేరాల సంఖ్య పెరిగిందన్న సిటీ కమిషనర్. తిరుమల కొండపై రద్దీ. కిక్కిరిసిన క్యూ లైన్లు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నేతలు. కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్. కేరళలో పెరిగిన కేసులు. ప్రజాభవన్ను ప్రజల సమస్య పరిష్కార భవన్గా ప్రజలు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి తీరని తమ సమస్యలు ప్రజాభవన్కు వస్తే పరిష్కారమైపోతాయని విశ్వసిస్తున్నారు. ప్రజావాణిలో తమ వాణి వినిపించి వినతిపత్రాలు అందజేస్తున్నారు. దీర్ఘకాల సమస్యలతో సతమతమవుతున్న బాధితులకు ప్రజాభవన్ ఏ విధమైన భరోసా కల్పిస్తుంది? ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజాభవన్ అడుగులు వేస్తుందా? వాస్తవానికి ప్రజాభవన్కు వస్తున్న చాలా సమస్యలు కింది స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంది. అయితే అలా ఎందుకు జరగలేదు? వాచ్ ది స్టోరీ. భూ సమస్య, డబుల్ బెడ్రూమ్ సమస్య, పింఛన్లు, న్యూ రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇలా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. బాధితుల పాలిట ప్రజాభవన్ వరప్రదాయనిలా మారిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే సమస్యలతో వస్తున్న ప్రజలకు ప్రజాభవన్ ఏం అభయమిస్తుంది? ఎలాంటి భరోసా కల్పిస్తోంది? ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజాభవన్ అడుగులు వేస్తోందా లేదా అనే విషయంపైనే అందరూ దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా దర్బార్ ఆరంభమైంది. అంతకుముందు సీఎం అధికార నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజాపాలనా భవన్, ప్రజాభవన్గా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చారు. తొలి రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని స్వయంగా వినతిపత్రాలు తీసుకున్నారు. తొలుత వరుసగా జరిగిన ప్రజావాణి అనంతరం వారానికి 2 రోజులకు మారింది. వారానికి 2 రోజులు మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తానని ప్రజాభవన్ కార్యాలయం తెలియజేసింది. ప్రజా దర్బార్ నుంచి ప్రజావాణిగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు 12,000 అప్లికేషన్లు వచ్చాయి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు ముఖ్యమంత్రిగా మరి హామీ ఇచ్చారో ఖచ్చితంగా 100కు 100% మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరిగిందో అర్హులైనటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, అందులో ప్రధానంగా ఉపాధి హామీ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రగతిలో మరి ప్రధాన భూమికగా పోషిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకురావడంలో మా ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున పనిచేసినాం. మరి పల్లె ప్రగతి ప్రతి కార్యక్రమంలో కూడా ఉపాధి హామీ. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి ప్రెసిడెంట్ ఇక్కడికి? మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, ఖమ్మం నుంచి, నల్లగొండ నుంచి, వివిధ జిల్లాల మహబూబాద్ నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చినాం స్వామి. లోపల మేము అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆఫీసర్లు అందరూ కూడా మరి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని మన హామీ ఇవ్వడం జరిగిందా? ఇది 100 డేస్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి 100 రోజుల లోపల మా సమస్యను పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజాభవన్కు ఇబ్బడి ముబ్బడిగా సమస్యల విన్నపాలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కింది స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంది. తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఇలా గ్రామ, పట్టణ, జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం జరగాల్సి ఉంది. అయితే అలా జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల నిర్లిప్త వైఖరి, నిర్లక్ష్య ధోరణి సైతం ఈ సమస్యలకు కారణమైనట్లు తెలుస్తోంది. అయితే గత సర్కారు అసమర్థ పాలన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు మంత్రులు విమర్శిస్తున్నారు. అప్లై చేసుకున్నామండి డబుల్ బెడ్రూమ్ కి, ఇంతవరకు లేదు. 25 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 2 ఆడపిల్లలు నాకు, రెంటింట్లో ఉంటున్నాం. వాళ్ళని చదివి అప్లై చేసుకున్నాం.
ఇవ్వలేరు. ఎంక్వైరీకి వచ్చి ఓనర్స్ వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదు. మా ఇంట్లో ఓనర్స్ వాళ్ళకి వచ్చింది, మేము రెంట్కున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాకు రాలేదు. ఇప్పుడు మేము వాళ్ళకి వచ్చినాయి, మేము ఇల్లు ఉన్న వాళ్ళకి ఫైవ్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదు. మేము ఇంత దూరం వచ్చి కూడా మాకేమీ లేదు. మేము పెట్టుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు ఏమైనా ఇస్తుందేమో అని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారములు. ఇది ప్రజా దర్బార్ పెట్టి మా పేదవాళ్ళకు న్యాయం చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. మా సమస్య మాకు భూమి వేరే వాళ్ళు మా నాన్నగారు భూమి ఆడపిల్లలకి ఇచ్చిండ్రు. పసుపు కుంకుమ కిందకి ఇస్తే అది కౌలు కానీ మాతో సంతకాలు చేసి వాళ్ళు సొంతం చేసుకుండ్రు. మా భూమి మాకు ఇప్పించాలి. సూర్యాపేట పిల్లల మరి ప్రజా సమస్యలను ప్రజాభవన్ కార్యాలయం సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తోంది. తమ సమస్యపై ఫిర్యాదు చేసిన వారికి ప్రజాభవన్ నుంచి ఒక మెసేజ్ వెళ్తోంది. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది అని ఈ మెసేజ్లో సారాంశం ఉంటోంది. రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఉద్యోగాల ప్రమోషన్లు, బదిలీలు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా పలు ప్రధాన సమస్యలపై వచ్చిన అర్జీలను సీఎంఓ వద్దే ఉంచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈ తరహా సమస్యల వివరాలను అధికారులు సీఎంకు చేరవేస్తున్నారు. मैं एमआरओ साहब से पास मिला, कलेक्टर साहब से मिला, बार बार एप्लीकेशन दिया. एक गफ्फार साहब बोल के थे, उन्होंने 3 साल घुमा लिए, उन्होंने कुछ भी नहीं करे, करता हूँ बोल के आज तक नहीं करे. फिर उसके बाद और एक दूसरे ऑफिसर आए, उन्होंने भी मेरे को बड़ा प्रसाद बोल के उन्होंने भी 3 साल से घुमाए साहब. आखिरी टाइम पे अब कर देता हूँ, कल कर देता हूँ, परसों कर देता हूँ बोले. आज तक नहीं करे, उनका भी ट्रांसफ़र हो गया. फिर अब नई गवर्नमेंट आने के बाद करेंगे. मैं अंदर जाके एप्लीकेशन दिया, रेवंत रेड्डी आना के बेंच पे जाके दिया. वहाँ पे इंशाल्लाह काम रेवंत रेड्डी करे तो बेहतर होगा. मेरे को उम्मीद है चीफ मिनिस्टर साहब के पास जो इतनी पब्लिक को यहाँ पे बुला रहे, अब इतना रिस्पांस दे रहे, वो बहुत बड़ी बात है. आज तक किसी सीएम ने ऐसा रिस्पांस नहीं दिया. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఎంత మేరకు సఫలీకృతమవుతుందో, ప్రజా సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటాయా, ఇచ్చిన హామీలను నెరవేర్చి నూతన కాంగ్రెస్ సర్కారు ప్రజాభిమానం పొందుతుందా, ప్రజల కళ్లలో వెలుగులు కనిపించి ఆనంద భాష్పాలతో ప్రభుత్వాన్ని అభినందిస్తారా? ఇదంతా భవితే చెప్పాలి. ఓకే రైట్. జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. అంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు. అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలను, మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 1000 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 1000 కిలోమీటర్లు. మీరు అనుకుంటే ఈ 1000 కిలోమీటర్లను కనుక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు. ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గనక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు. మన యువత వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అటు హైదరాబాదు కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము, అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం, కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు? మొన్న విశాఖపట్నంలో
మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా 3,000 మంది వచ్చారు. అందులో 75% మంది ఇంజనీర్లే. అంటే ఉద్యోగాలు దొరకడం లేదు, ఉపాధి దొరకడం లేదు. దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు. వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి రాజకీయాలు. వాళ్ళే తిరుగుతున్నారు, అవే ముఖాలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి, ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే కుటుంబ పాలన అన్నది ఎప్పుడో అన్నారు. మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలన అని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం. కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి. ఎవరో నాన్నగారు ఏదో హోదాలో ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళా హోదాలు రావాల్సిందే. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? ప్రజలకు సురక్ష ఉందా అని ఆలోచిస్తుంది. ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు. ప్రజలకు సెక్యూరిటీ కల్పించడానికి, ఒక సురక్షితమైన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి, ప్రజలందరూ కూడా హాయిగా శ్వాస పీల్చుకుంటూ శాంతి సుఖాలను అనుభవిస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూసే రోజులు కల్పించాలి. ఈ రోజు అందరూ కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే రేపు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడాలి. మన పొరుగు ఉన్న భూటాన్ దేశం, అందులో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అక్కడ ఆనందంగా ఉన్నది మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? దీనికి ప్రధానమైన కారణం బూటకపు రాజకీయాలు. కాబట్టి ఈ బూటకపు రాజకీయాలకు స్వస్థ పలికి మన పొరుగున ఉన్న భూటాన్ లాంటి హ్యాపీనెస్ ఇండెక్స్ మన రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు. ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్ళే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే
దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే వద్దన్నారు, కానీ ఏకే ఆంటనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది, ఢిల్లీలో ఉండండి, మీకు రాజ్యసభ ఇస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తామంటే కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. నేను కేరళలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు. అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది. మత సామరస్యాన్ని కాపాడడమే కాదు, ఇమాంలకు, మౌజంలకు, అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచన మేము చేసినాం. అర్హులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ఇదే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇతర సంక్షేమ పథకాలు, 500 రూపాయలకి ఇచ్చే సిలిండర్ కావచ్చు, మహాలక్ష్మి పథకం ద్వారా అందించే 2500 ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు. ఈ రకంగా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు, చివరన ఉన్న ఎక్కడనో మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సంపూర్ణంగా, భద్రంగా, విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మేము యేసుక్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సతీష్ గారు చెప్పిండ్రు, రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము, మేము ఆశీర్వదిస్తామని. ఈరోజు నేను ఇంత వాడిని అయ్యి ఇక్కడికి వచ్చినా అంటే మా మోహన్ గారు ఉన్నారు. మొట్టమొదట నేను మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినప్పటి నుంచి నా రాజకీయ విధానం, నా వ్యవహార శైలి, నేను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండనో వారికి తెలుసు. జడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏ రోజు కూడా సామాన్యులకు దూరం కాలేదు, నా బాధ్యతను మరవలేదు. భవిష్యత్తులో ఏ బాధ్యత ప్రజలు ఆశీర్వదించి మీ అభిమానంతో అవకాశం ఇచ్చినా నిత్యం గుర్తుపెట్టుకుంటూ బాధ్యతను మరవకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మత సామరస్యాన్ని కాపాడి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ ఇదే విధంగా కలిసే విధంగా ఏ సందర్భం వచ్చినా స్వేచ్ఛగా సచివాలయం తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, ఏ సమస్య అయినా మీరు విన్నవించవచ్చు. అందుకే ఘడీలలాగా ఉన్న ముళ్ళ కంచెలతో ఇక్కడి ప్రజల్ని ఎన్నుకున్న ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారాల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినాం. ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రజలు తమ వాణిని స్వేచ్ఛగా వినిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం కల్పించింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అండగా నిలబడతాం, ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మా మిత్రులందరికీ మీ ద్వారా ఈ దేశ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. హలో, యా, థ్యాంక్ యూ సీఎం గారు.
for that wonderful assurance and promise you have given to us. And thank you, sir, for reminding and deciding to serve and not to be served, as Jesus said. Romans 12. హైదరాబాద్లో నేరాల శాతం పెరిగిందా? ఈ ఏడాది కాలంలో ఎన్ని నేరాలు జరిగాయి? ఎలాంటి నేరాలు ఎక్కువగా జరిగాయి? హైదరాబాద్లో నేరాలపై వార్షిక నివేదిక వెల్లడిస్తున్న వాస్తవాలేంటి? ఈ క్రైమ్ రేట్ను తగ్గించడం ఎలా? కొత్త కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి నగరంలో నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు. గతంతో పోలిస్తే నేరాల శాతం పెరిగిందన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2% నేరాలు అధికమయ్యాయని చెప్పారు. స్థిరాస్తి నేరాలు 3% అధికమయ్యాయని వెల్లడించారు. అదేవిధంగా మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది 24,821 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 9% దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12% నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12% నేరాలు తగ్గాయి. వివిధ కేసులో జరిగిన నష్టం విలువ 38 కోట్లు. పోగొట్టుకున్న సొత్తులో 75% రికవరీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది హత్యలు 79, రేప్ కేసులు 403, కిడ్నాప్లు 242, చీటింగ్ కేసులు 4,909 నమోదయ్యాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగింది. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మర్డర్స్ తగ్గినాయి. 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2024 కేసులు అయినాయి. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్ 3,094 cases in 2022 to 3,361 cases this year. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature. మనకు 12% పెరిగింది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. 2022లో 2,484 ఉంటే ఈ సంవత్సరం 2,775. డౌరీ దట్స్ రిమైన్ ద సేమ్ 15, అప్పుడు 15, ఇప్పుడు 15. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 ఆయా పోలీస్ స్టేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది 63% నేరస్తులకు శిక్షలు విధించడం జరిగింది. 13 కేసులో 13 మందికి కోర్టులు జీవిత ఖైదీ శిక్షలు విధించాయి. 4,465 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19% పెరిగిన అత్యాచారం కేసులు పెరిగాయి. మత్తు పదార్థాలు వాడిన 740 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో 13 మందిని విదేశీయులు పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేశాం. డ్రగ్స్ సప్లై డిమాండ్పై ఫోకస్ పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. గలీలో గంజాయిపై కూడా నిఘా పెరిగింది. డ్రగ్స్ను పట్టుకునేందుకు 2 స్నిఫర్ డాగ్స్ను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని సిపి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. The new dogs, sniffer dogs that are specifically trained only for sniffing these narcotics and drugs. So there is a plan we'll be developing. Right now we have sniffer dogs, but they are also trained for sniffing explosives. So the efficacy పెంచాలంటే మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అది ఈ సంవత్సరం చూసుకుంటే ఈ నార్కటిక్స్ మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చేసింది. టోటల్ 83 కేసెస్ బుక్ చేశారు. 241 persons have been arrested in these 83 cases, out of which consumers are 54, transporters, public cultivators 50, and peddlers 139. Anti-drug committees ఉన్నాయి మనకు. సో వారి హెల్ప్ ద్వారా ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఈ 241లో ఒక 120 persons రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. సైబర్ నేరాల విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 11% సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల ద్వారా 401 కోట్ల మోసాలు జరిగినట్లు తెలిపారు. మల్టీలెవర్ మార్కెటింగ్లోనూ 152 కోట్ల మోసాలు జరిగాయన్నారు. ఆర్థిక నేరాల్లో 10,000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తెలిపారు. ల్యాండ్ స్కామ్లలో 245 మందిని అరెస్ట్ చేశామన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన వారిలో 650 మందిని అరెస్ట్ చేసి కరకడాల పాలు చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది మోసపోతున్నారు. ఈ సైబర్ ఫ్రాడ్స్లో వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి అటాక్ చేయడము, అట్లాగే క్రిప్టో కరెన్సీ ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫీల్డ్లో వస్తున్న కొత్త ట్రెండ్స్. ఏడాది కాలంలో నగరంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పిఎస్లు పెరిగాయన్నారు. నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరికొన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయని వెల్లడించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మరి నగరంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారో చూడాలి.
హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి నగరంలో నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు. గతంతో పోలిస్తే నేరాల శాతం పెరిగిందన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహించారు. పార్లమెంట్ నుంచి తమ సస్పెన్షన్ను నిరసించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ 146 మంది ఎంపీలు నినదించారు. మోదీ సర్కార్ నిరంకుశ విధానాలను ప్రజావేదికలో ఎండగట్టారు. ఇండియా కూటమికి చెందిన అన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. తమ సమైక్యతను చాటాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగరాలలో నిరసనలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రచారానికి ఈ సభ నాంది పలికింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని దేశం మొత్తం నిరసించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రం స్పందించలేదు. తూతూ మంత్రంలా ప్రధాని ఉన్నత స్థాయి సమావేశంతో సరిపెట్టారు. పార్లమెంట్లో ఈ ఘటనపై స్పందించలేదు. హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న దాదాపు 146 మంది ఎంపీలను దఫదఫాలుగా ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ఎంపీల సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరిన సభ్యులపైన వేటు వేయడం మరో విచిత్రం. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంటు మఖరద్వార్ వద్ద గాంధీ విగ్రహం వద్ద చేసిన నిరసనలు, నినాదాలను మోదీ అనుకో పట్టించుకోలేదు. మోదీ సర్కారు నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణకు జంతర్ మంతర్ వేదికగా మహా నిరసన చేపట్టారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేదు. మోదీ సర్కారు ప్రతిపక్ష ఎంపీలను బయటికి గెంటివేసి ఎలాంటి చర్చ లేకుండా బిల్లులన్నీ ఓకే చేయించుకోవడం ప్రజాస్వామ్యం అని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు నిలదీశారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన హక్కు ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. సస్పెన్షన్లు, ఆంక్షలతో పార్లమెంటు సభ్యుల, ప్రజాస్వామ్యవాదుల మాట్లాడే హక్కులను కాలరాయలేవన్నారు. పార్లమెంట్లో తమకు నోటీసులు ఇచ్చి అవి చదివే అవకాశం కూడా ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా తాము పోరాడి తీరుతామని ఖర్గే హెచ్చరించారు. इस देश के डेमोक्रेसी को खत्म करने के लिए ही 146 एमपीज को इन्होंने बाहर निकाला। मोदी जी को इतना घमंड आया है, इलेक्शन से पहले ही कहते हैं कि 400। तो क्या मतलब भाई, 400 सीट जीतने का क्या है तुम्हारे पास? इतने पॉपुलर तो नहीं है, क्योंकि मैं देखा हूँ जब कर्नाटक में आए हर जगह फिरे, गली गली फिरे, हार के आए। तेलंगाना में गली गली फिरे, हार के आए। हिमाचल में गली गली फिरे, हार के आए। ऐसी क्या बात है? तो आप पहले ही कह रहे मैं 400 सीट लाऊंगा। డిసెంబర్ 13న పార్లమెంట్లో ఇద్దరు నిరుద్యోగ యువకులు పొగబాంబులతో సభలో ప్రవేశిస్తే బీజేపీ ఎంపీలంతా పరుగులు పెట్టారని రాహుల్ అన్నారు. అది పార్లమెంటు భద్రతా వైఫల్యమే. కానీ ఆ యువకుల నిరసనకు దేశంలో నిరుద్యోగమే సమాధానమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగుల సమస్య గురించి మీడియా మాట్లాడదని, అనవసర విషయాలను హైలైట్ చేస్తుందని దుమ్మెత్తిపోశారు. कुछ दिन पहले पार्लियामेंट हाउस में 2-3 युवा जंप करके अंदर आ गए। जंप करते हुए हम सब ने देखा, अंदर आए, थोड़ा धुआं फैलाया, बीजेपी के सांसद सब भग लिए। वो अलग बात है, जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी। वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से। खैर, सवाल ये, सबसे पहली बात, अंदर कैसे आए? सिक्योरिटी ब्रीच की बात हुई, सही है। अंदर कैसे आए? पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए। अगर गैस का सिलेंडर ला सकते थे तो कुछ और भी ला सकते थे। उन्होंने ये प्रोटेस्ट क्यों करी? उसका कारण क्या था? बेरोजगारी, देश में भयंकर बेरोजगारी। इस देश का युवा आज रोजगार नहीं पा सकता है। ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని శరద్ పవార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం చూడలేదని, ఈ సర్కారు మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే అసలు పార్లమెంటు ఉంటుందో లేదో అన్న అనుమానం వస్తుందని సిపిఎం నేత సీతారాం యేచూరి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మోదీ సర్కారును గద్దె దించాల్సిందేనని అన్నారు. అందుకోసం ప్రజాస్వామ్యవాదులంతా కృషి చేయాలన్నారు. 150 के करीब पार्लियामेंट मेंबर का सस्पेंशन कभी सुना नहीं इतिहास में, और इस तरीके से सस्पेंड करने का मतलब है कि अगले बार अगर जीत के आएंगे तो पार्लियामेंट भी रहेगी या नहीं रहेगी, उसके ऊपर एक प्रश्न चिन्ह है। तो आज जनतंत्र को बचाना है, हमारे संविधान को बचाना है,
तो ये अनिवार्य है कि आज जो सरकार में है, आज ये भाजपा की जो सरकार है, इस भाजपा को सत्ता से और सरकार से दूर रखना अनिवार्य है, तभी अपना भारत को हम बचा पाएंगे। और उसी संकल्प लेने हम यहाँ पे आए हैं। हम आज हमारे भारत और संविधान को बचाएंगे। अब गलत लोगों के हाथ से अच्छे लोगों के हाथ में कैसे ले आना, वो एक और कांड है विष्णु पुराण का, वो समय जब आएगा तब बताएंगे। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ సర్కారును ఇంటికి పంపడమే ఏకైక పరిష్కారమన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలలో నిరసనల సందర్భంగా వక్తలంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ కృతనిశ్చయాన్ని ప్రకటించారు. ఇండియన్ అలయన్స్ అధికారంలోనికి వస్తేనే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని నినదించారు. పరిచయం అక్కర్లేని రెజ్లింగ్ యోధురాలు సాక్షి మాలిక్. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళా లెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడకే గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత క్రీడా అభిమానులు షాక్ అయ్యారు. कि लड़ाई लड़ी, पूरे दिल से लड़ी, लेकिन अगर प्रेसिडेंट ब्रिजभूषण जैसे आदमी जैसा ही रहता है, उसका जो उसका बिल्कुल सहयोगी है, उसका बिजनेस पार्टनर है, वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहाँ नहीं दिखूंगा। तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मुकाम तक पहुंचाया। और एक बात और कहना चाहूंगी, క్రీడా సమైక్యంలో లైంగిక వేధింపులు ఎంతో కాలంగా ఉన్న ఆరోపణ. భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని పదవి నుంచి తప్పించాలని దాదాపు మహిళా రెజ్లర్లంతా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఢిల్లీ వేదికగా నిరసనలు తెలిపిన వారిలో సాక్షి మాలిక్ కూడా ఒకరు. బ్రిజ్భూషణ్ బీజేపీ ఎంపీ అధికార పార్టీ మద్దతుండడంతో ప్రభుత్వం స్పందించలేదు. బ్రిజ్భూషణ్ కూడా రాజీనామా చేయలేదు. అతని పదవీకాలం పూర్తయిన తర్వాతే తప్పుకున్నాడు. खिलाड़ी, महिला खिलाड़ी का मैं दर्द समझ सकता हूँ। जो कल का दिन था वो हिंदुस्तान के इतिहास में खेलों के स्पेसी जो मैं एक शब्द यूज करूँ तो उसमें काला दिन है। एक ओलंपिक मेडलिस्ट रिटायरमेंट ले लेता है कि उसको उसके साथ सेक्सुअल हरासमेंट हुआ, उसके लिए उसने फाइट की, उस फाइट में वो हार जाती है और उसको सरकार की तरफ से कहते कि उसको कोई न्याय नहीं मिलता और उसके बाद में उसको रिटायरमेंट लेना पड़ता है, तंग होके, दुखी होके, परेशान होके। बस मेरे एक दो छोटे छोटे सवाल हैं कि अगर ये आपकी किसी माँ, बहन, बेटी के साथ हुआ होता क्या तब भी आप लोग ऐसे ही चुप रहते, या मोदी सरकार तब भी ऐसे ही चुप रहती? इसको, इस खेल के जो इन्होंने प्रोटेस्ट किया था उसको तरह तरह से बदनाम करने की कोशिश की गई। उसको कहा गया कि आप किसी कांग्रेस पार्टी से प्रेरित है, उसको कहा गया कि आप ये तो जाटों का एक प्रोटेस्ट है। एक खिलाड़ी होने के नाते, एक प्लेयर होने ఇప్పుడు బ్రిజ్భూషణ్ అనుచరుడు, అతనికి కుడిభుజం లాంటి సంజయ్ కుమార్ సింగ్ రెజ్లింగ్ సమైక్య ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. మహిళా రెజ్లర్ల నిరసనకు అండగా నిలిచిన మారీ రెజ్లర్ అనితా శరణ్పై ఆయన విజయం సాధించాడు. ఈ పరిణామాన్ని మహిళా రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
తాము బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా జరిపిన పోరాటం వృధా అయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెజ్లింగ్ గార్డ్కు విడుకోలు పలుకుతున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించారు. మహిళా క్రీడా సమైక్యంలో పురుషుల పెత్తనం ఎందుకు, మహిళలకు సమైక్యల బాధ్యతలు ఎందుకెవరు, ఓ మహిళను ఎందుకు అధ్యక్షురాలిగా ఎంపిక చేయరు అన్న చర్చ ఉండనే ఉంది. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగికపరమైన వేధింపులు భరించలేక మహిళా రెజ్లర్లు పెద్ద పోరాటమే చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 2023 జనవరి 18న కొందరు భారత రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు. WFI చీఫ్ బ్రిజ్భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నిరసనకు దిగిన ప్రముఖ రెజ్లర్లలో 2 ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాల విజేత వినేష్ ఫోగట్, రియో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత సాక్షి మాలిక్, టోక్యో ఒలింపిక్ కాంస్య పథక విజేత బజరంగ్ పూనియా తదితరులు ఉన్నారు. దాదాపు 40 రోజుల పాటు ఆందోళన కొనసాగింది. రోడ్లపైనే నిద్రించారు. వారి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. అయినా మహిళా సమైక్యపై పురుషుల పెత్తనం ఆగడం లేదు. బ్రిజ్భూషణ్ స్థానే అతని అనుచరుడు ఎన్నికయ్యాడు. దీంతో తాము చేసిన పోరాటం బూడిదలో పోసిన పన్నీర్ అయిందని సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లింగ్కు గుడ్ బై చెప్తున్నానంటూ తన బూట్లని విప్పి టేబుల్పై పెట్టి కన్నీళ్లతో నిష్క్రమించారు. WFI అధ్యక్షునిగా ఉన్న సమయంలో బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగారు. దాంతో WFI పాలకవర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. కోర్టు కేసుల కారణంగా ఈ కమిటీ ఎన్నికల వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఎన్నికలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దాంతో ఎన్నికలు జరపగా సంజయ్ సింగ్ విజయం సాధించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా, WFI సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. సాక్షితో పాటు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా ఈ ఫలితాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతమవుగా బజరంగ్ పూనియా ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ఎప్పటికైనా ఏ మహిళా సమైక్యలోనూ మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. మహిళా సమైక్యలకు మహిళా ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు ఉండేలా నియమ నిబంధనలు సవరించాలి. అవసరమైతే ఓ చట్టం చేయాలి. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం గడియలు సమీపిస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించాలని ప్రతి భక్తుడు ఉవ్విలూరతాడు. 2023 డిసెంబర్ 23వ తేదీ అంటే శుక్రవారం అర్ధరాత్రి 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 10 రోజుల పాటు భక్తులకు ఈ అవకాశం కల్పించారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు ఉత్తర ద్వార దర్శనం సంపూర్ణమవుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. తిరుమల కొండపై ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు బారులు తీరారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వం దర్శనం భక్తులతో నిండిపోయింది. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు సామాన్య భక్తులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎందరో వీవీఐపీలు క్యూ కడుతున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగిసిన అనంతరం సర్వదర్శనం భక్తులకు వేగవంతంగా స్వామివారి దర్శనం పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్ నటించిన సాలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ఫుల్ హీరో చుట్టూ పవర్ఫుల్ స్టోరీ రాసుకోవడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ. అందుకే కేజీఎఫ్ సినిమాలో పవర్ఫుల్ పీపుల్ మేక్ రీప్లేసెస్ పవర్ఫుల్ అనే డైలాగ్ ఆ సినిమాకి హైలైట్గా నిలిచింది. ఆ డైలాగ్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి ప్రయత్నమే మళ్ళీ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సాలార్ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ హీరో చుట్టూ పవర్ఫుల్ కథ అల్లే ప్రయత్నం చేశాడు. కాన్సారా వంటి ఓ పవర్ఫుల్ ప్లేస్ను చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ ప్లేస్కు హీరో ప్రభాస్కు ఉన్న సంబంధాన్ని ఓ కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తమ నిరీక్షణను బ్లాక్ బాస్టర్ అనే దాహాన్ని ఈ సినిమా తీర్చిందని ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అవి 10 o'clock షో మ్యాట్నీ షో అన్ని కూడా టికెట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ లెగుస్తుంది లోపల బ్లడ్. ఆ కట్అవుట్ ఛత్రపతి మర్చిపోతారు. ఇంకా ఛత్రపతి జనాలకు ఎంత నచ్చుద్దో అది మర్చిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా కావాలి అని అంటారు. ప్రశాంత్ నీల్ బాబా దేవుడా మా అన్నకే మంచి సినిమా తీశారు. ఏదన్నా ప్రభాస్ ఫ్యాన్స్ కడతారు, పక్కా కడతారు. కేజీఎఫ్ యష్కి బాగుంటుంది, దానికి మించిన ప్రభాస్కి సినిమా బాగుంటుంది. ప్రభాస్కి సలార్ ముందు సలార్ తర్వాత అయిపోతుంది. చాలా బాగుంది. ప్రభాస్ బ్యాక్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అసలు ప్రభాస్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూడలేదు. అసలు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ అంతే. ఫ్యాన్స్కి కానీ మాస్ ఆడియన్స్కి కానీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మాస్ ఆడియన్స్కి అయితే గూస్ బంప్సే. ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు ఇప్పుడు చూసి అసలు మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అనుకున్నా, టికెట్ లేవు అడిగా. అంత బాగుంది, పెద్ద అసలు. అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వచ్చేవైతే ఇంకా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫ్యాన్స్ అయితే నా ముందు అయితే సగం నాకు సినిమా కనిపించలే, అంత అరుస్తూనే ఉన్నారు. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. ఏమీ కాదు, అసలు ఏమీ కాదు. అసలు ఆ ప్రభాస్ వేరు, ఇందులో ఉన్నది వేరే ప్రభాస్. ఈ ప్రభాస్ని ఇప్పుడు దాకా అసలు ఎవరో చూడలేదు. ఫైట్సే చెప్తున్నా కదా, అసలు గూస్ బంప్స్ అని చెప్తుంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఏమీ కాదు, నేను చూడలేదు. అదేం చూడలేదు. ప్రభాస్ ఉండగా ఇంకా ఉగ్రం ఏంటి? అదేం కాదు, అది డైరెక్టర్ తాలూకు మార్క్ అది అంతే తప్ప దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఇంకొక యూనివర్స్ అంతే. సలార్ సెకండ్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చారు, వెయిటింగ్. చాలా బాగుంది. అది ఫ్రెండ్షిప్ లేయర్ ఉంది, అదే ఫ్రెండ్షిప్ లేయర్ ఉంది ఇందులో. అది వెరీ ఎమోషనల్, చాలా బాగుంది. ఇంకా ప్రభాస్ అయితే నాకు అసలు కళ్ళ ముంచి కదలట్లే, సరే కనిపిస్తున్నాడు ఇంకా. సో ఓకే 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 థ్యాంక్ యూ. ట్విస్ట్ ఇచ్చేసి వదిలేసారు. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా లేదు బ్రో, అసలు ఏ రీమేక్ కాదు, అసలు అద్రిపే కేజీఎఫ్ కంటే దాటేసే బాక్స్ ఆఫీస్ రికార్డులు దాటేసే సినిమా తీశాడు బ్రో ప్రశాంత్. హ్యాట్స్ ఆఫ్, దండం పెడుతున్నా. సూపర్గా చూపించాడు ప్రభాస్ని. ఇప్పుడు ఎవడైనా దీన్ని ఫ్లాప్ అంటే వాడికి మాత్రం నిజంగానే కొట్టినా కూడా తప్పలేదు. అన్ని ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, ప్రభాస్ చూపించడం కానీ అన్నీ, ప్రతి సీన్ ఒక ఇంటెన్స్ ఫైట్, అన్నీ ఒక బాంబులు కాల్చడం కానీ సంథింగ్, ఎనీ ఫైర్ సీన్స్, ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు. బాహుబలి కంటే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. ఈక్వల్ రోల్ ఇచ్చారు, సూపర్గా చేశారు. డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే. శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో, మెయిన్ లీడ్. శృతి హాసన్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్గా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. జగపతి బాబు గారిది చాలా బాగుంది, ఫాదర్ సెంటిమెంట్, లైక్ ఆ ఇంటెన్స్ సీరియస్నెస్, యాంగర్ అంతా చాలా బాగుంది, బాగా చూపించారు. ఫ్రెండ్షిప్ కాదన్న, చాలా దానికన్నా చాలా సినిమా ఉంది ఇందులో. ఒక సెపరేట్ వరల్డ్ ఉంది, సెపరేట్ వరల్డ్ అంతా కదన్న, దాని పాటలో చూస్తాం అంతే. లేదన్న, ఈ రోజు అసలు చూడలేదు. చాలా కొత్తగా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పీడ్ న్యూస్ చూద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.